Good morning. Last vlog lo, if you have seen, we have covered అన్నవరం. ఇంటి నుంచి అన్నవరం వెళ్ళేసి అన్నవరం దర్శించుకొని తర్వాత వైజాగ్ వచ్చామన్నమాట. ఇక్కడ ఆర్కే బీచ్ చూసుకుని ఇక్కడే స్టే చేసేసాము. ఈరోజు వి విల్ గో టు సింహాచలంలో నరసింహస్వామి దర్శనం చేసుకుని కుదిరితే కుకటేశ్వర ఆలయం దగ్గర కూడా ఆగి తర్వాత ఇంటికి వెళ్ళిపోవడమే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఆర్కే బీచ్ ఆపోజిట్లో ద క్యూ అనే హోటల్లో స్టే చేసాము. సింపుల్ రూమ్, కానీ చిన్న బీచ్ వ్యూ ఉందన్నమాట రూమ్ నుంచి. సో ఫైనలీ వీ హ్యావ్ స్టార్టెడ్ టు సింహాచలం. మేము స్టే చేసిన దగ్గర నుండి 18 కిలోమీటర్స్ అనమాట సింహాచలం, కానీ మార్నింగ్ ట్రాఫిక్ తక్కువ ఉంది. సో 20 మినిట్స్ కల్లా రీచ్ అయిపోయాము. ఫైనలీ శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి గుడికి వచ్చేసాము. హయగ్రీవ పుట్టినప్పటి నుంచి అనుకుంటున్నాను అనమాట ఈ టెంపుల్కి రావాలి అని. అండ్ ఫైనల్ ఇట్ హ్యాపెండ్ టుడే. దేవుడికి నన్ను ఈరోజు చూడాలి అనిపించింది అనమాట. ఇక దర్శనానికి వస్తే బాగా అయ్యింది, కానీ లాస్ట్ టైం నేను ప్రవీణ్ వచ్చినప్పుడు మేము గర్భాలయంలోకి వెళ్ళి దర్శనం చేసుకున్నాము. కానీ సాటర్డే సండే కాబట్టి గర్భాలయం లోపలికి అలౌ చేయారంట. సో చాలా దూరం నుంచి దర్శనం అయింది. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉండే అనమాట. బట్ చాలా బాగా అయింది దర్శనం మాత్రం. ఇక దర్శనం అయిపోయాక కొండ మీదే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. కుదిరితే మధ్యలో కుకటేశ్వర ఆలయం దగ్గర ఆగుదాము అనుకుంటున్నాం అనమాట. ఆన్లైన్లో టైమింగ్స్ చూస్తే 12:30కి గుడి క్లోజ్ అని ఉంది, కానీ మాకు గూగుల్ మ్యాప్స్లో మేము వెళ్ళడానికి ఇట్ ఈస్ షోయింగ్ 12:45. సో గుడి ఓపెన్ ఉంటుందా లేదా తెలీదు. మళ్ళీ గుడి ఈవినింగ్ 4 o'clock ఓపెన్ చేస్తారు. సో అంతసేపు అక్కడ వెయిట్ కూడా చేయలేము. చూద్దాం వాట్ విల్ హ్యాపెన్ అని. మేము వచ్చేసరికి 12:55 అయిపోయింది. సో గుడి క్లోజ్ చేసేసారు. ఈ గుడి చరిత్రకు వస్తే గయాసురుడిని చంపినప్పుడు అతని పాదాలు ఇక్కడ పడ్డాయి. సో దీన్ని పాదగయ అంటారనమాట. అండ్ ఇక్కడ అమ్మవారిది 10th శక్తిపీఠం ఉందన్నమాట. లోవర్ బ్యాక్ పడింది. సో గుడి క్లోజ్ అయిపోయేసరికి జస్ట్ బయట అలా చూసేసి, కాలభైరవ స్వామి గుడి ఉంది లోపల, శక్తిపీఠం ఉంది కాబట్టి కోర్స్. సో కాలభైరవ స్వామికి దండం పెట్టుకుని ఇంకా కాకినాడ వెళ్ళిపోయామన్నమాట లంచ్ చేద్దామని చెప్పి. లంచ్కి మేము సుబ్బయ్య గారి భోజనం హోటల్కి వచ్చాము. ప్యూర్ వెజిటేరియన్ మీల్స్ తిన్నాము కడుపు నిండా. చాలా బాగుంది భోజనం మాత్రం. ఇంకా కడుపు నిండా తినేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాము. మా ట్రిప్ అయిపోయింది. హలో ఎవ్రీవన్, ఇప్పుడే అన్నీ తిరిగేసి ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట. దర్శనాలు అయితే చాలా బాగా అయ్యాయి. అన్నవరంలో అయితే ఇంకా చాలా బాగా అయింది. సింహాచలంలో ఏమో లోపలికి తీసుకెళ్ళలేదు సండే కాబట్టి, బట్ నరసింహస్వామి తొడుగేయలేదు అనమాట. సో మంచిగానే అయింది. కుకటేశ్వర ఆలయంలో ఏమో టెంపుల్ క్లోజ్లో ఉందన్నమాట. 12:30కి క్లోజ్ టెంపుల్. మేమేమో 12:45కి వెళ్ళాము టెంపుల్కి. సో క్లోజ్ అయిపోయింది టెంపుల్. సో బేసికలీ మేము వెళ్ళింది ట్రిప్ మాత్రం సింహాచలం చూడడానికి. దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంటికి వచ్చేసాము. ఐఎమ్ హ్యాపీ, ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. ఈ వ్లాగ్కి ఇంతే. మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్. బై బాయ్.